నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే విద్యార్థి నిరుద్యోగి జేఏసీ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాము. నమస్కారం అండి. అంటే చాలా రోజులు అయిందనమాట మిమ్మల్ని చూసి. ఎప్పుడో ఎలక్షన్స్ మూమెంట్లో బిచ్చగడ్ వేషం వేసుకొని బాగా వైరల్ అయ్యి గద్దె దింపడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం లాగా ఎలక్షన్లో పోటీ చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క అహంకార కేసీఆర్ని దించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేసినాం. మా లక్ష్యం అయితే నెరవేరింది. అప్పుడు కలిసినా మనం అందరం కలిసి. సో చెప్పండి అన్న, ఇప్పుడు కేసీఆర్ అయితే గద్దె మీరు దింపేశారు, మీరు దగ్గర దింపారని మీరే అంటున్నారు కదా. సో అదైతే అయిపోయింది, కలిసి చేసినాం. ఓకే, అదైతే అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, మరి కాంగ్రెస్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు ఈ 1 మంత్లో? వాస్తవానికి చాలామంది కూడా 1 మంత్ కాదు, ఒక డే కంప్లీట్ కాకముందుకే ఒకటే ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు కొంతమంది మూర్ఖులు. ఈ చౌటలనాలన్నా దద్దమనాలన్నా వెర్రి వెంగలప్పలనాలన్నా తెలియదు. వాస్తవానికి కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పసికూన ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాం. ఇంకా మొన్నటి ఎలక్షన్స్లో కూడా 10 ఏళ్ళు అయిపోయినాక కూడా తెలంగాణ సెంటిమెంటు రాజేసి మళ్ళా తెలంగాణ ఆగమాగం కావద్దు, పరిశాన్ కావద్దు, చూసి ఓట్లు వేయాలని చెప్పేసి అన్నాడు. జనాలు చూసి ఎట్లా ఓట్లు వేసారో చూసిరు మీరే. నెల రోజులు కాకముందుకే మళ్ళీ ఈ రివర్స్ కామెంట్స్, రైతు బంధు ఇచ్చిండా, ఉద్యోగాలు వచ్చినాయా, డిఎస్సి మీద సంతకాలు చేసిరా, ఫస్ట్ క్యాబినెట్లో ఇది అన్నారు కదా, మహాలక్ష్మి అప్లికేషన్స్ ఏందని చెప్పేసి నానా హంగామా చేస్తారు. నిజంగా యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు ఉన్నారంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. ఒక 4 రోజులు టైం ఇస్తే టోటల్ వీళ్ళు చేసినటువంటి ఈ అరాచకాలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి కనీసం ఒక 4-5 నెలల సమయం పడుతుంది. కనుక ఒక నెల రోజుల సమయం అయింది. అయినప్పటికీ కూడా 2 పథకాలు అయితే స్టార్ట్ చేసారు. మరి ముఖ్యంగా మేమైతే విద్యార్థి నిరుద్యోగులందరికీ కూడా మాకైతే మంచి న్యాయం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు అయితే 1 ఇయర్ వరకు అయితే మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో దాని మీద నివేదిక తీసుకొని ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడో ఆ ఉద్యోగాలు అయితే ఇస్తాడని నమ్మకం ఉంది. 1 ఇయర్ లోపల ఫిలప్ చేయకపోతే అప్పుడు కదా మనం అరే మరి 1 ఇయర్ అయిపోయింది సార్, మరి ఏం సంగతి అని చెప్పేసి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అన్న, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఆల్రెడీ 2 పథకాలు అయితే అమలు చేశారని చెప్పి. అందులో ఫస్ట్ మహాలక్ష్మి స్కీమ్ ఇప్పుడు మనం చూసుకుని అది 0 టికెట్. ఏం చేస్తున్నారని అంటే వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, అంటే ఇదేమంత ఇది కాలేదు, ఎందుకని అంటే ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే వాళ్ళు ఉపాధి కోల్పోయారు కదా అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు కదా. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ఉపాధి కోల్పోతున్నారు అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతారో వాస్తవికంగా ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఎవరు ఎక్కుతురు అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. రైతు బంధు అనేది 100-200 ఎకరాలు ఉన్నప్పుడేమో మన కంటికి కనిపించకుండా వేల కోట్ల రూపాయలు ఉన్నోళ్ళ అకౌంట్లో పోయినప్పుడేమో ఎవడు మాట్లాడలే, ఎవడొక చిన్న క్వశ్చన్ కూడా వేయలే. ఈరోజు ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కుతురు? మహిళలు, పేద మహిళలు ఎక్కుతురు. ఏదో కార్లు, ఇన్నోవా కార్లు, క్రిస్టా కార్లు, లేదంటే ఫార్చునర్ కార్లు, లేకపోతే పెద్ద పెద్ద కార్లలో ఉన్నోళ్ళు వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు బస్సులలో ఎక్కరు. ఈరోజు పేదవాళ్ళు నెలకు 10,000 15,000 ఉద్యోగాలు చేసుకున్నటువంటి మహిళలు ఈరోజు బస్సు ఎక్కుతారు. వాళ్ళకి వెసులుబాటు అయింది. ఆర్టీసీ యొక్క మన వ్యవస్థ వల్ల, ఈ ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు కొంచెం కాస్త కూస్త నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కనుక దాని మీద కూడా పునఃసమీక్ష చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ఆలోచన చేస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంతలనే ఆవేశపడి ఈ టీఆర్ఎస్లు వెనకాల నుండి నడిపించి దాన్ని చిన్నదానికన్నా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అట్లా అనుకుంటే 1000 అబద్ధాలు ఉన్నాయి, కేసీఆర్ అబద్ధాలు, 1000 హామీలు ఇచ్చిండు. మరి అవన్నీ చేసిండా? దళిత బంద్ చేసిండా, గిరిజన బంద్ చేసిండా, బీసీ బంద్ చేసిండా, 1,00,000 ఉద్యోగాలను ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎన్నో చెప్పిండు. 10 సంవత్సరాల సమయం సరిపోలేదు ఆయనకి. నెల కాకముందుకే అదైంది ఇదే అని చెప్పింది. అంటే దాని అంటే ప్రత్యామ్నాయంగా కూడా అందరికీ వెసులుబాటు అయ్యే విధంగా దీనికి ఒక సమస్యని పరిష్కారం చూపే విధంగా కూడా వస్తాయని మేము నమ్ముతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో ఫ్రీ అనే కార్యక్రమంలో కొంతమంది ఏంటంటే కొత్త ప్లేసెస్, మరి కార్లు ఉన్నోళ్ళు మాత్రమే ఈరోజు కొత్త ప్లేసెస్ తిరిగిరు. మరి ఈరోజు వాళ్ళు డబ్బులు పెట్టుకొని తిరగలేని వాళ్ళకి ఒక తిరిగే అవకాశం వచ్చిందని కూడా ఎందుకు అనుకోకూడదు? మా అంటే ఇంకో నెల 15 రోజులు అయితే మళ్ళీ వ్యవసాయ పనులు కానీ వివిధ వర్కులలో బిజీ అయిపోతారు. వాళ్ళని రివర్స్లో డబ్బులు ఇచ్చి తిరగమన్నా తిరగరు. వాళ్ళు పని ఉంటేనే తిరుగుతారు. అనవసరంగా తిరేటువంటి చూపించండి. ఎక్కడో మొన్న వార్తలలో చూశాను, ఒక అమ్మాయి వెళ్ళిపోయిందని. ఎక్కడో కొంతమంది జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని వీళ్ళు దాన్ని పెద్దగా భూతత్వాలను చూపించి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆటో డ్రైవర్లకు కూడా ఎటువంటి అంటే పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా వరకు అయితే వెళ్ళే వాళ్ళు ఆటోలలో కూడా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు జెంట్స్ అయితే ఉన్నారు కదా, జెంట్స్ అయితే ఆటోలలో ఎక్కువ తిరుగుతూనే ఉన్నారు కదా.
దానికి కొంచెం ఏమైనా నిజంగానే ఆర్థికంగా నష్టపోయి ఉంటే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందని చెప్పేసి కూడా మేము నమ్ముతా ఉన్నాం. కేటీఆర్ గారు మొన్న మనం చూసుకున్నా కూడా కేటీఆర్ గారు అయితే ఒకటి రిలీజ్ చేశారన్న 420 స్కీమ్స్ అని చెప్పి మరి ఒక బుక్ రిలీజ్ చేశారు. దాని గురించి ఏమో సిగ్గులేనివాడు వాడు ఉన్నాడంటే తెలంగాణలో కేటీఆర్. ప్రతిపక్ష నాయకునిగా ఎలా ఉండాలో కూడా తెలియనటువంటి ఒక అజ్ఞాని. ఆయన శ్వేతం అని చెప్పేసి ఏదో రిలీజ్ చేసిండు కదా, శ్వేతపత్రం అని చెప్తా ఉన్నాడు. నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నోడైతే ఒక ప్రజెంటేషన్ అనేది ఈరోజు ఇస్తున్నాడు కదా చెల్లమ్మ. మరి 10 సంవత్సరాలలో వీళ్ళు చేసినటువంటి స్కీమ్స్లల్లో భూదందాలల్లో దళిత మన ఏది ధరణి స్కీమ్లో కావచ్చు, లేదంటే అన్నిట్లలో కూడా అన్నీ ఎందుకు పేపర్ ప్రజెంటేషన్ అట్లా ఆ పీపీటీస్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? అంటే ఈరోజు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఇట్లా జరిగింది అట్లా జరిగిందని 420 అని చెప్పేసి ఈరోజు అంటుండు కదా. 10 సంవత్సరాలు ఉన్నాడు, 420 కాదు 420 పక్కన ఇంకొక 0 పెట్టాలి వీళ్ళది. అవన్నీ మాట్లాడేటువంటి పరిస్థితి కాదు ఇది. అంటే గతంలో 60 ఏళ్ళు పరిపాలించింది, 50 ఏళ్ళు పరిపాలించింది అంటే ఆ పరిపాలన క్రమంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. సపరేట్ తెలంగాణ అయితే మన బడ్జెట్ మనకు ఉంటుంది, మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆశాభావంతోనే కదా ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు కావచ్చు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కూలి పని వాళ్ళు కూడా చేస్తేనే తెలంగాణ సాధించుకున్నాం మనం. ఆ తెలంగాణ సాధించుకున్న క్రమంలో నేను సీఎం ఉన్నా కానీ ఇంతకంటే డెవలప్మెంట్ చేసేవాడిని. నేను అనుభవం లేకున్నా కానీ నా సొంతోడు సీఎం అయినా కానీ ఇంతకంటే డెవలప్మెంట్ జరిగేది. కానీ ఈరోజు నేను ఒక్కనే పొడిచిన ఇప్పుడు 365 డేస్లల్లో లాస్ట్కి 5 డేస్ మాత్రం ప్రెస్ మీట్స్ అవి పెడతాడు. మిగతా 300 రోజులు ఫామ్ హౌస్లు ఉంటాడు. ఫామ్ హౌస్లు ఉన్న ఆయన ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాభవనో లేకపోతే ప్రజాభవనో 4-5 కార్యక్రమాలు తీసుకొచ్చిండు. చాలామంది ఈరోజు ఎంతమంది చూసినాం మనం. ఒక రోడ్ ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల వరకు లైన్ చూసినాం. అంటే కేసీఆర్ బాధితుల్లాగా మనం భావించాలి దాన్ని. కేసీఆర్ బాధితులు అంత వేల మంది ఉన్నారు. ఆ సమస్యలకి పరిష్కారం ఇప్పుడు అవుతుందా? నెల రోజులకు అన్ని సమస్యలకు పరిష్కారాలు అయితే దొరకవు కదా, కొంచెం కాలం పడుతుంది. ఒక కనీసం 5-6 నెలలు పడితే తప్ప కొంచెం సుస్పష్టమైనటువంటి అవగాహన రాదు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మేము విద్యార్థి నిరుద్యోగుల సమస్యల మీద యుద్ధం చేసినాం. సో ఇంకోటి ఏంటంటే జరిగినటువంటి ఎగ్జామ్స్లలో కూడా లేదంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఒక ఇష్యూ ఉంది, దాని మీద కూడా మేము నివేదికలు ఇచ్చినాం, మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. చాలా వరకు ఎలా ఉన్నాయంటే గురుకులాల నుంచేమో వాళ్ళు వర్టికల్ ఉంటే మాకు హారిజాంటల్ చేయాలని ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పిందని వాళ్ళది ఒకటి ఉంది. తర్వాత జివో 46 వాళ్ళు రద్దు చేయాలని ఒకళ్ళు, రద్దు చేయొద్దని ఒకళ్ళు. మరి ఇలాంటి వాటికి ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తిరుగుతూ ఉండి కూడా ఇంకా గవర్నమెంట్ మాకు స్పందించడం లేదు అన్న ఇదిలో ఉన్నారు కదా. సో దాని ఒక నోటిఫికేషన్లో ఈ మెడికల్ ఇష్యూ దాంట్లో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిందే వీళ్ళు కదా. అంటే ఈ దరిద్రాన్ని నెత్తి మీద తీసుకొచ్చిందే వీళ్ళు. నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఇచ్చింది వీళ్ళు కనుక దానికి ప్రత్యామ్నాయంగా వర్టికల్ హారిజాంటల్ అనేది ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే వర్టికల్ హారిజాంటల్ అనేది అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. స్పెషల్ రిజర్వేషన్ అనేది ఎక్కడైతే 33 మంది అంటే 133 మంది మహిళలు లేనప్పుడు కనీసంగా ఉండాల్సినటువంటి అది చూసుకోవాలి కనుక అది మాత్రం స్పెషల్ రిజర్వేషన్. అది వర్టికల్ రిజర్వేషన్ కాదు. దాని మీద కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. దాని మీద కూడా డైరెక్ట్ గవర్నమెంటే ఏదైనా జీవో ఇచ్చి ఆల్ నోటిఫికేషన్స్లలో ఇది ప్రొఫార్మ్ ఫాలో అవ్వండి అని చెప్పేసి జీవో ఇస్తే బాగుంటుంది. దాని ప్రకారం కూడా మేము సీఎం గారు కూడా మేము అతి త్వరలో వారం రోజులు చాలా బిజీగా ఉన్నారు. సో దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని సమస్యలకి ఒకటే పెన్ పవర్తో ఒకటే రిజర్వేషన్ ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒకటి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందుకి ఈ వెసులుబాటు కూడా లేకుండే, ఈసారి కొంచెం అవకాశం ఉంది. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాని సమస్యని పరిష్కారం చేసే దిశలో అయితే ఉంది. గతంలో వేసిన కేసులే ఇప్పుడు కొత్తగా అయితే December 7 తర్వాత అయితే ఒక కేసు అయితే వేయలే కదా. అంతకుముందుకు వేసిన కేసులే నడుస్తూ ఉన్నాయి. ఆ వేసిన కేసులు ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ రాగానే అన్ని విత్డ్రా జరగవు కదా. ఒకవేళ ఆల్ కేసెస్ విత్డ్రా చేసినామనుకో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మళ్ళీ అన్యాయం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ఉన్న రోజులు ఆ కేసులు నడుస్తూనే ఉంటాయి. ఆ కేసులు ఎప్పుడు విత్డ్రా అవుతాయి? ఆ రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు, లేదంటే అక్కడ జరిగినట్టు అన్యాయానికి న్యాయం జరిగినప్పుడు కేసులు విత్డ్రా అవుతాయి. ఇప్పటికిప్పుడు కేసులు విత్డ్రా కావాలంటే ఎట్లా అవుతాయి? అది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ రిజర్వేషన్ సిస్టంలో ఏమైనా అవకతవకలు ఉంటే బరాబర్గా
ఆ కోర్టును ఆశ్రయించడం అనేది సహజం అనేది. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది, టీడీపీ ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు జరిగింది. ఇంకా ఇంతవరకు అయితే నోటిఫికేషన్ రాలేదు. కమింగ్ నోటిఫికేషన్స్లలో ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా ఫ్రెష్గా వచ్చే నోటిఫికేషన్స్లలో ఎటువంటి ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ, కోర్టు కేసులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆల్రెడీ దీని గురించి అయితే రేవంత్ రెడ్డి గారు అక్కడ యూపీఎస్సీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సోని వాళ్ళతో ఆల్రెడీ వాళ్ళు కలిసి మాట్లాడి చర్చించారు కదా. మరి దీని గురించి అంటే టీఎస్పీఎస్ని కూడా యూపీఎస్సీ స్థాయిలో నిర్వహించాలనుకుంటున్నారు కదా, దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఐడియాలజీ యూపీఎస్సీ అనేది అంటే జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతారు. సో మన స్టేట్లో కూడా జాబ్ క్యాలెండరు ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. సో దానికే కదా మనందరం కూడా ముక్త కంఠంతో పనిచేసింది. జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఎట్లుంటుందంటే నోటిఫికేషన్స్ ఎట్లా దాన్ని ఇవ్వాలి, ఏం సంగతి అని చెప్పేసి యూపీఎస్సీ దగ్గర ఆల్రెడీ ఫాలో అవుతుంది కనుక ఆ గైడ్లైన్ తీసుకోవడం అనేది దాని శుభపరిణామంగా చూడాలి. ఎందుకంటే ఏమైనా అవకతవకలు జరగకుండా ఎట్లా చేయాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నారు. ప్రక్షాళన అంటే ఊకనే క్యాండిడేట్స్ని టర్మినేట్ చేయడము, వాళ్ళందరినీ పోస్ట్ నుంచి బర్తరఫ్ చేయడం ఒకటే కాదు. ఆ టీఎస్పీఎస్లో రిక్రూట్ చేసేటువంటి ప్రాసెస్లో ఎవరికి అన్యాయం జరగకుండా మెరిట్ బేసిస్లో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, నోటిఫికేషన్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కాదు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం సంగతి అని చెప్పేసి ఆయన కింద పనిచేసే వాళ్ళు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి ఎటువంటి అంటే ఈ ప్రలోభాలకి లోన్ కాని వాళ్ళు ఒకవేళ ఏమైనా చిన్న ఐడెంటిఫై అయినా కానీ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునేటట్టుగా ఉండి వాళ్ళందరినీ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రం ప్రక్షాళన జరిగినట్టు. ఊకనే చైర్మన్ టర్మినేట్ కానీ ఇంకోతను వస్తే ఏం ఫాయిదా? ఈ సిస్టమ్ తెలియనప్పుడు ఆ ప్రక్షాళన జరిగినట్టు కాదు. సో దానికోసం ఏం చేయాలని చెప్పేసి కొన్ని సలహాలు తీసుకోవడం శుభపరిణామం. ఇది నిరుద్యోగులకైతే కొంచెం అంత ఊరట కలిగించే విషయం. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలంటే 2 లక్షల ఉద్యోగాలు లేకపోతే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 2 లక్షల్లో అయితే మిగతా 28 లక్షల మంది మళ్ళీ నిరుద్యోగులే కదంటే మేము ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఖాళీలను ఫిలప్ చేయండి అని చెప్పేసి కొట్లాడినాం. అంతేగాని 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆడైతే మేము స్టేట్మెంట్లు వేయలే. ఖాళీలను ఫిలప్ చేయండి, ఎవరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకురో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ప్రిపేర్ అవుతారు. ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ చేస్తారు, రాని వాళ్ళు ఇంకోసారి ట్రై చేస్తారు. మనకి జాబ్ మనకి రాదు, మనకు ఆ స్కిల్స్ లేవు, ఆ కెపాసిటీ లేదని చెప్పేసి ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఉపాధి చూసుకుంటారు. కానీ 10 ఏళ్ళు కాలయాపన జరగడం వల్ల ఈ 10 ఏళ్ళు పోయింది, నాకు జాబ్ వస్తుందా రాదా అని చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేక ఇబ్బందులు పడరు. అంతేగాని ప్రతి ఒక్కరికైతే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్రంలో కాదు కదా, ఏ దేశంలో కూడా ఉండదు. అది వాస్తవికంగా మనం ప్రాక్టికల్గా ఉండి ఆలోచించాలి. అది చివరిగా అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా వచ్చేసింది కాబట్టి ఈ 1 మంత్ డ్యూరేషన్లో ఎలా అనిపించింది పరిపాలన? ఖచ్చితంగా మార్పు వస్తుందని అనుకుంటారు, ఎందుకంటే కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని కదా మనం ఆ నినాదం అయితే పెట్టుకున్నారు అందరూ. సో అది ఆ ప్రాసెస్లో ఉందనుకుంటున్నారా? 100% మార్పుకైతే శ్రీకారం డిసెంబరు 3 నాడు పడ్డది. ఆల్రెడీ చూసిరు. అంటే నవంబర్ 30 నాడు ఓటు ద్వారా మార్పు శ్రీకారం చుట్టారు. ఆ రిజల్ట్ అనేది 3వ తారీఖు నాడు కనపడ్డది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే ఇంకేదో అని కాదు. ఈ తెలంగాణలో ఏ అంశాల మీద తెలంగాణ సాధించుకున్నామో ఆ అంశాలు సాధించే క్రమంలో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దాం, ఒకసారి వీళ్ళ కూడా చేతిలో పెట్టేసి ఈ వాళ్ళు అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి కష్టపడి కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణ ఫామ్ కావడానికి కారణం కనుక ఒకసారి అవకాశం ఇద్దాం, మార్పుకి శ్రీకారం చుడదాం. ఎట్ ద సేమ్ టైం ఉద్యోగాలు కూడా ఈ కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే ఇవ్వలేదు కదా, కాంగ్రెస్ ఇస్తుంది 100%. ఇంతకుముందు కూడా చాలాసార్లు కూడా మనం గతంలో చూసినాం. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ని రాజకీయం చేయలే. అది నోటిఫికేషన్స్ ప్యారలల్గా వెళ్ళిపోయేది. కానీ ఏ రోజు అసెంబ్లీలలో మేము 100 నోటిఫికేషన్ వేసినాం, 200 నోటిఫికేషన్ చర్చలు చేయలే. కానీ కేసీఆర్ ఈ గవర్నమెంట్లో దురదృష్టం ఏంటంటే నోటిఫికేషన్ వేస్తున్నాం అని చెప్పేసి 100 సార్లు చెప్పారు. అంటే కాంగ్రెస్ ఇంతకుముందుకు ఎన్నో నోటిఫికేషన్ వచ్చింది, ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఫిలప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే టీడీపీ గవర్నమెంట్ కావచ్చు. ఏ రోజు కూడా ఇంత పెద్ద రాజకీయాలు చేయలేదు. సో ఎట్ ద సేమ్ టైం కేవలం విద్యార్థి నిరుద్యోగుల యొక్క అంశం మీదనే ఒక ఈ 70-80% అయితే మార్పు జరిగింది. సో ఆ దిశలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారని భావిస్తూ ఉన్నాం. లేకపోతే ఒకవేళ చేయకపోతే ఏమవుతుందో కూడా దాని సెకండ్ ఫేజ్ కూడా తెలుసు వాళ్ళకి కనుక 100% చేస్తారు. అది ఆ 100 ఆర్ట్స్ కళాశాల నుంచి మేము ఎన్నోసార్లు శపథాలు కూడా చేసినాం.
ఇక్కడి నుంచి మా నమ్మకం ఉంది. ఇట్లా మా కేసీఆర్ లెక్క మాయమాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి అంటే పరిస్థితి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు విషయంలో చాలామంది రైతులు కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు. అరే రైతు బంధు ఇంకా రాలేదని చెప్పేసి. సరే ఎనుకో ముందో రైతు బంధు అయితే వచ్చే అవకాశం ఉన్నది, వస్తుంది. కాకపోతే దాన్ని కొంచెం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకొని ఎవరికి ఎంత ల్యాండ్ ఉంది, ఈ రైతు బంధు ఇవ్వడం వల్ల 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ అంటే డబ్బులు పోతున్నాయి. పేద అంటే 5 ఎకరాల లోపున్న రైతులకి ఏ విధంగా వెసులుబాటు చేయగలుగుతున్నాం అని చెప్పేసి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని లిమిటేషన్ పెట్టాలా వద్దని చెప్పేసి అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందులో మీరు కానీ అంటే ఈ ప్రొఫెసర్లు కానీ విద్యార్థులు కానీ అందులో ఇన్వాల్వ్ అయ్యి చేసే పరిస్థితి ఉండదు. ఎక్స్పర్ట్స్ కమిటీ ఐఏఎస్లు కానీ లేదంటే అడ్మినిస్ట్రేషన్ టీం అనేది ఆలోచించి ఒక గుడ్ డిసిషన్ తీసుకుంటుందని అయితే మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నార్మల్గా చెప్పాలి అని అనుకున్నా కూడా మీరు అన్నారు కాంగ్రెస్ చేస్తుంది అని హోప్ ఉందని. అయితే ఇప్పుడు మనకు నిధులు లేవు కదా, మనకు తెలుసు అందరికి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటిదో తెలుసు. ఈ నిధులు లేని టైంలలో ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుంది అని అనుకుంటున్నారు, ముందడుగు వేస్తుంది అని. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ 2500 మహిళలకు ఇస్తా అన్నది, గ్యాస్ 500 అన్నది. మరి నిధులు లేవని తెలిసినా కానీ రూలింగ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంతకంటే 500 ఎక్కువనే చెప్పే హామీలు ఇచ్చింది. వాస్తవికంగా నిధులు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆల్రెడీ కొన్ని ప్రత్యామ్నాయంగా ఇండస్ట్రీస్ ఎట్లా డెవలప్ కావాలి, ఇన్కమ్ సోర్స్లు ఎట్లా డెవలప్ కావాలని చెప్పేసి దాని మీద అడ్మినిస్ట్రేషన్తోనే రోజైతే సమీక్షలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఊరికే 100 రూపాయల ఖర్చు పెట్టి ఇన్కమ్ 10 రూపాయలు లేకపోతే 90 రూపాయలు అప్పు అవుతుంది. అప్పు కాబట్టి మనీ క్రియేషన్ జరగడమే ఇంపార్టెంట్. కేసీఆర్ చేసినటువంటి దరిద్రం ఏంటంటే ఉన్న పైసల్ని ఇన్కమ్ ఎట్టొచ్చిందో అట్టనే దాన్ని మొత్తం ఆగమాగం చేసి సొంత ఖజానాలోకి తీసుకుపోయినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనీ క్రియేటింగ్ చేయడం అనేది గొప్పతనం అన్నట్టు. దానికోసం అయితే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కొన్ని దావోసు, లండన్, పర్యటనలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లేదంటే యూత్కి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావచ్చు. ఇవన్నీ జరిగినాయి అనుకోండి, ఈ పథకాల మీద ఎవరు ఆధారపడతారు? ఎవరు నిరుద్యోగ భృతి అన్నారు, ఖాళీలన్నీ ఫిలప్ చేసి ఉద్యోగాలు ఇచ్చినట్టయితే నిరుద్యోగ భృతి ఎవరు అడుగుతారు? అవసరమే లేదు కదా. మహిళలకి 2500 అన్నారు చెప్పారు కదా, మహిళలందరూ కూడా ఉద్యోగాలు పొంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఓన్గా ఫైనాన్షియల్గా స్టాబుల్ అయ్యారు అనుకోండి, ఏ మహిళా భృతి అవసరం లేదు, ఏ నిరుద్యోగ భృతి అవసరం లేదు. అసలు ఏది కూడా ఉచితాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. జనరల్గా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ విద్యా వైద్యాన్ని ప్రతి పేదవాళ్ళకి అందించగలిగితే అదే మహాభాగ్యం. కనుక ఆ విద్యా వైద్యం మీదనే మేము మాట్లాడతాం, దాని మీద కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. దీన్ని ఫ్రీగా ప్రతి ఒక్కరికి సమానంగా అందించే దిశలో పనిచేయాలని చెప్తాం. ఈ ఉచితాలకు మేము వ్యతిరేకం వాస్తవానికి. అంటే ఎడ్యుకేషన్ డెవలప్ కావాలి, అందరూ కూడా హెల్త్ అందాలని చెప్పేసి మేము మాట్లాడతాం. కనుక ఈ రెండు ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఈరోజు ఏదైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేటివ్ ఆ దిశలో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే అదే మహా ఎక్కువ. మాకు పెద్దగా ఈ పథకాలు, నిరుద్యోగ భృతి, ఆ భృతి, ఈ భృతి అవసరం లేదని చెప్పేసి మేము ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మినిమం ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్ అయితే కానీ ఒక సుస్పష్టమైనటువంటి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు అన్నట్టు మీరు మైక్ పెట్టి ఎలా ఉంది 1 ఇయర్ పాలన అంటే దాని మీద మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. నెల రోజులు కాలేదు అప్పుడే ఒకటే అబాండాలు వేస్తారు, అది అంటారు, ఇది అంటారు, వాడు ప్రజెంటేషన్ ఇస్తాడు, వాడు మొత్తం ఉన్నాయి కదా, స్క్రీన్ ఉన్నది కదా అని చెప్పేసి మాట్లాడతారు. దేనికి సూచికలు ఇవి? అంటే డెవలప్మెంట్లో మీరు పాత్రలుగా ఉండాలనుకుంటారా, లేకపోతే ఎప్పుడు తెలంగాణ చెడిపోతుందో మేము చూసినావా చెడిపోయిందని చెప్పేసి కావాల్సుకొని గుంటకాడ నక్కలాగా వీళ్ళు ఎదురు చూస్తారా? అంటే చెడిపోవాలని కోరుకుంటారా వీళ్ళు? అంటే ఎవరైనా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మంచి కావాలని కోరుకున్నాం, తెలంగాణ ప్రజానీకాన్ని మేలు జరగాలని కోరుకున్నాం. కానీ అధికారం పోయింది అన్న అంటే సోయి లేకుండా ఇంకా కేసీఆరే సీఎం ఉంటే బాగుండని ప్రజలు కోరుకుంటారు. అంటే సిగ్గుండాలి. ఒక చదువుకున్న చెప్పుకున్నటువంటి అది ఫ్యాంటసీ లైఫ్లో బతుండే మరి అంటే ఫ్యాంటసీ లైఫ్లో బతానికి ఏమన్నా 10 సంవత్సరాల పిల్లగాడు కాదు కదా. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా కేసీఆర్ అని మాట్లాడితే వచ్చి ప్రజలలో మాట్లాడాలి కదా. ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? ప్రజల్లోకి వచ్చి ఏం కావాలి, ఏం సంగతి, నువ్వేం చేసినావు, ఏం చేయాలని చెప్పేసి అన్ని సూచనలు చేయాలి. అంతవరకే తప్ప తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కోరుకోవాలి ఎవరు కోరుకున్నా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.